ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ అప్డేట్ ఏమున్నాయి సార్ అని గమనించినట్లయితే ఫొనెటిక్స్లో మనం అప్డేట్ చూస్తామండి. ఫస్ట్ ఫొనెటిక్స్లో ఫస్ట్ చిన్న వేరియేషన్, చాలా లాజిక్తో కూడుకున్నటువంటి అంశం వచ్చింది. ఓకేనా, ఈ పాయింట్ ఎక్కడుందంటే లేటెస్ట్గా మనకు రిలీజ్ అయినటువంటి బీఈడ్ అకాడమిక్ బుక్స్లో ఉందండి ఈ పాయింట్ విషయం. ఓకేనా, లేటెస్ట్గా మనకు రిలీజ్ అయినటువంటి బీఈడ్ అకాడమిక్ బుక్స్లో ఉంది. ఏం సార్ ఉంది అంటే చూడండి, ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతా చూడండి. చూస్ ద లాంగ్ వోవెల్ సౌండ్. చూస్ ద లాంగ్ వోవెల్ సౌండ్. చూస్ ద లాంగ్ వోవెల్ సౌండ్. ఓకేనా, కింద వాటిలో లాంగ్ వోవెల్ సౌండ్ గుర్తించండి అని ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ 1 ఈ, ఆప్షన్ 2 ఏ, ఆప్షన్ 3 ఉ, ఆప్షన్ 4 యా, ఆప్షన్ 4 యా. ఓకేనా, ఈ, ఏ, ఉ, యా. ఓకేనా, మనం ఏమనుకుంటాం ఇప్పుడు? ఎస్, నాకు తెలుసు ఫొనెటిక్స్ రాని అంటే ఫొనెటిక్స్ మీద ఐడియా లేని వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే యా అనుకుంటారు. ఏమనుకుంటారు? యా అనుకుంటారు. ఏ క్వశ్చన్ ఆన్సర్? చూస్ ద లాంగ్ వోవెల్ సౌండ్. లాంగ్ వోవెల్ సౌండ్ ఏమి అంటే యా అనుకుంటారు. ఓకేనా, ఇది రాంగ్ అండి. మీ ఐడియా రాంగ్. ఫొనెటిక్స్ రాని వాళ్ళకి ఈ ఆన్సర్ ఇదే అనుకుంటారు, రాంగ్. మరి ఫొనెటిక్స్ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇందులో లాంగ్ వోవెల్ సౌండ్ లేదు అనుకుంటారు. ఏం లేదు అనుకుంటారు? లాంగ్ వోవెల్ సౌండ్ లేదు అనుకుంటారు. ఓకేనా, ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు మీకు ఏం చేయాలి? అందుకోసమనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బిట్వీన్ 90 డిఎస్ బిట్ అండి. బిట్వీన్ అనే పదంలో డబల్ ఈని అండర్లైన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ ఏది అని అడిగినాడు. 90 డిఎస్ బిట్ ఏపీలో 90 డిఎస్ బిట్ అండి ఏపీలో. ఓకేనా, బిట్వీన్ అనే పదంలో డబల్ ఈని అండర్లైన్ చేసి ఏ సౌండ్ ఉందని అడిగాడు. మనకు తెలుసు, ఎగ్జామినర్ కూడా తెలుసు మనకు ఫొనెటిక్స్ రావు అని. అందుకనే ఆప్షన్ 1 ఇలా ఇచ్చాడు, ఆప్షన్ 2 ఇలా ఇచ్చాడు, ఆప్షన్ 3 ఇలా ఇచ్చాడు. ఓకేనా, మనం ఫొనెటిక్స్ రావు కదా, అందుకని ఫస్ట్ మనం ఏమనుకుంటాము? ఓకేనా, ఈ డబుల్ ఈ ఇక్కడ అండర్లైన్ చేశాడు ఇక్కడ అనుకుంటాం. ఓకేనా, కాబట్టి ఇదే అనుకుంటాం. కొంతమంది ఏమనుకుంటారు, ఇక్కడ డబుల్ ఈ రిటర్న్ లో డబుల్ ఈ వస్తే ఆన్సర్ లో మనం పలికేటప్పుడు ప్రొనౌన్సియేషన్ లో సింగిల్ ఈ కదా అని ఇది పెడతారు. ఓకేనా, ఇది ఫొనెటిక్స్ రాని వాళ్ళ యొక్క ఆలోచన. ఈ ఫొనెటిక్స్ మీద మీకు వోవెల్స్ మీద క్లారిటీ ఇవ్వడానికి మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో ఉందండి, సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్. సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్ నా ఛానల్ లింక్ అండి అది. ఓకేనా, ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అన్ని ఇప్పుడు ఈ రోజే స్టార్ట్ చేస్తారు, మీకు వస్తూ ఉంటాయి, 1 by 1 యాడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, చూడండి ఇలా యాక్చువల్గా ఫొనెటిక్స్ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు? బిట్వీన్ ఈ ఇదే సౌండ్. అసలు ఇది ఫొనెటికే కాదు, ఇది ఏ సౌండ్. ఫొనెటిక్స్ ఏ సౌండ్? ఏ సౌండ్. ఇదే సౌండ్ ఈ సౌండ్ ఈన్. ఓకే, 4th వన్ ఈ, ఇది. ఓకేనా, ఫొనెటిక్స్ వచ్చిన వాళ్ళు ఇది అనుకుంటారు, రాని వాళ్ళు ఇది అనుకుంటారు. అందుకనే వాడు ఫస్ట్ ఆప్షన్ అదే ఇచ్చాడు. ఎస్, ఇలాంటి సందేహాలను నివృత్తం చేయడానికి మనం చిన్న వీడియో చేస్తున్నాం చూడండి. ఇక్కడ లాంగ్ సౌండ్ ఏది, షార్ట్ సౌండ్ ఏది గుర్తించడానికి ఇప్పుడు మీకు క్లాస్ చేస్తున్నాను. ఇప్పుడు లాంగ్ సౌండ్ ఏది, షార్ట్ సౌండ్ ఏది. ఓకేనా, ఇప్పుడు మనకు వచ్చినటువంటి అకాడమిక్ బుక్ లో వాల్యూమ్ 2లో ఫొనెటిక్స్ చాప్టర్ ఉంది. ఓకేనా, ఇది 3rd సెమ్ లో వస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఇచ్చాడండి, ఒక అద్భుతమైన పాయింట్ ఇచ్చాడు. ఏది అంటే ఇక్కడ చూడండి అమ్మా, చూడండి, పైన ఒక చుక్క కింద ఒక చుక్క. ఇట్ డినోట్స్ long sound of certain vowel. It denotes long sound of certain vowel. It denotes long sound of certain vowel. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, 24 ఏ అకాడమిక్ తెలంగాణలో కానీ ఎక్కడా లేదు. ఓకేనా, ఈవెన్ మొబైల్లో కూడా ఉండదు, గూగుల్లో సెర్చ్ చేస్తే. ఇది కొత్తగా ఇచ్చాడు అకాడమిక్ బుక్లో.
పైన ఒక చుక్క కింద ఒక చుక్క ఉంది అంటే ఇది ఏ సౌండ్కి ఇండికేషన్ అంట? లాంగ్ సౌండ్. అయ్యా నా యొక్క గుర్తు లాంగ్ సౌండ్. నేను పైన ఒక చుక్క కింద ఒక చుక్క ఉన్నాను, నా ఆబ్జెక్ట్ అది. ఓకేనా? అయితే నాకు ఇండికేషన్ ఏమంటే నేనున్నానంటే నేనున్నానంటే అది ఏమవుతుంది? లాంగ్ సౌండ్ అవుతుంది. నేను డయాస్ అయితే ఏ సబ్జెక్ట్ చెప్తా? ఇంగ్లీష్ మెథడాలజీ చెప్తా. అవునా? అదే విధంగా పైన ఒక చుక్క కింద ఒక చుక్క ఉందంటే అది ఏ సౌండ్ అవుతుంది? లాంగ్ సౌండ్ అవుతుంది. అయ్యా నేను ఎస్పెషల్లీ ఎవరి పక్కన ఉంటాను అంటే సర్టైన్ ఓవెల్ పక్కన ఉంటాను. ఎవరి పక్కన ఉంటాను? ఓవెల్ పక్కన ఉంటాను. ఓకేనా? మీకు ఓవెల్స్ ఎలా నేర్పించాలో చెప్పాను ఆల్రెడీ, నా యూట్యూబ్లో ఉంది. ఓకేనా? ఫొనెటిక్స్ నేర్పించలేకపోతే యాప్ ఫ్రీ అని చెప్పి పెట్టాను. ఓకేనా? అక్కడ ఓవెల్స్ ఉంది, మళ్ళీ టైం వేస్ట్ చేయండి. ఓకేనా? ఫొనెటిక్స్ సతీష్ ఇంగ్లీష్ మెథడ్ లాజిక్స్ అని కొడితే అక్కడ వస్తుంది, ఫొనెటిక్స్ ఓవెల్ వస్తుంది. మళ్ళీ దాని గురించి చెప్పి టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాంగ్ సౌండ్ ఎలా గుర్తించాలి? ఓకేనా? ఇది ఉన్నదంటే లాంగ్ సౌండ్ ఉన్నట్టు. ఓకేనా? లాంగ్ సౌండ్ ఎవరెవరి పక్కన ఉంటుంది? ఫస్ట్ ఇప్పుడు ఓవెల్స్ ఒకసారి చూస్తే ఫస్ట్ సౌండ్, ఓకేనా, ఫస్ట్ సౌండ్ ఈ. ఓకేనా? సెకండ్ సౌండ్ ఈ, ఏ, ఇలా ఇలా ఉంటాయి సౌండ్స్. ఓకేనా? ఇలా కాకుండా మరొకసారి మీకు మన తెలుగు అక్షరాల ఆధారంగా నేర్పించేస్తాను. ఫాస్ట్గా చెప్పేస్తాను చూడండి. ఓకేనా? ఆ, ఆ, ఈ, ఉ, ఊ, ఏ, యా. ఓకేనా? ఇలా చూడు. లాంగ్ సౌండ్ ఎలా గుర్తు? ఇది ఉన్నదంటేనే లాంగ్ సౌండ్. ఓకేనా? ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసారా? అందులో ఇద్దరు హీరోలు, ఒకరు మహేష్ బాబు, ఒకరు మహేష్ బాబు, ఇంకోరు వెంకటేష్. వెంకటేష్ పెద్దోడు వచ్చిందన్న, పెద్దోడు. ఓకేనా? పెద్దోనికి కోపం ఎక్కువ అని మహేష్ బాబు అని ఫాలో అవుతూనే ఉంటారు, వెంకటేష్ గారిని ఫాలో అవుతూనే ఉంటారు కోపాన్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ ఫస్ట్ లెటర్ అయితే ఇంగ్లీష్లో, తెలుగులో ఫస్ట్ లెటర్ అయితే అచ్చులో ఆ. ఓకేనా? ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్ అయితే ఏ. ఓకేనా? ఏ రాస్తున్నాం. ఇట్లా ఏ యాక్చువల్గా ఇట్లా రాస్తాం. యాజ్ గా రాస్తే అది ఏమవుతుంది? ఆ కాదు కదా. చూడండి, ఫొనెటిక్ సౌండ్ ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టాలా? రెండు క్రాస్ లైన్స్ మధ్యలో పెట్టాలా. కాబట్టి ఇది ఏమవుతుంది? ఆ అవుతుంది. ఓకేనా? పెద్దోడిని ఫాలో అవుతూ వస్తాడు. ఎవరు వస్తాడు? మహేష్ బాబు పెద్దోడా చిన్నోడా? చిన్నోడు. ఓకేనా? ఇప్పుడు క్యాపిటల్ ఏ రాశారు కదా, ఇప్పుడు ఏం రాయాలా? స్మాల్ ఏ రాయాలా. ఏం రాయాలా? స్మాల్ ఏ. చిన్నోనికి నువ్వు స్నానం చేపిస్తానే, మన ఇంట్లో బుడ్డోనికి నువ్వు స్నానం చేపిస్తానే ఏం చేస్తావు? రెండు దిష్టి చుక్కలు పెడతావు. ఏం చేస్తావు? రెండు దిష్టి చుక్కలు. ఒకటైతే నష్టన, రెండు బుగ్గన. వీనికి నష్ట బుగ్గ ఉందా? లేదు. కాబట్టి వాళ్ళ పక్కన పెట్టేసి వాడు ఎక్కడైనా పెట్టుకొని, ఆ రెండు చుక్కలు వాళ్ళ పక్కన పెట్టేసి వాడు ఎక్కడైనా పెట్టుకుంటాడు. ఇదే లెటర్ ఆ, ఇదే లెటర్ ఆ. అర్థమైందా? అది విషయం. ఓకేనా? నెక్స్ట్ ఈ. ఇదే లెటర్ ఐ లెటర్. ఎక్కడ? ఇంగ్లీష్లో. ఎప్పుడైతే వీనికి వెల్కమ్ సార్ ఫొనెటిక్స్లోకి ఆహ్వానిస్తే ఏమవుతారు? ఈ అవుతారు. ఓకేనా? ఇదే లెటరు వీడు పెద్దోడు ఎవరు ఫాలో అవుతాడు? చిన్నోడు. అవునా? చిన్నోడికి ఏం పెట్టాలా? రెండు దిష్టి చుక్కలు పెట్టాలా? ఈ. ఓకేనా? నెక్స్ట్ ఊ. ఉండే 12 మందిలో వీడు ఊ. ఏ లెటర్ ఊ అవుతుంది? యూ మ్యాచ్ అవుతుంది. ఓకేనా? వీడు చదువుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వీడు ఏం లెటర్ అవుతాడు? ఊ. వీడెవడు? పెద్దోడు ఎవరు ఫాలో అవుతాడు? చిన్నోడు పక్కన ఏం పెట్టాలా? దిష్టి చుక్కలు పెట్టాలా. కాబట్టి వీడు ఏమవుతాడు? ఊ అవుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఇదే లెటరు చెప్పాలమ్మా, ఏ లెటర్. అవునా? ఇది ఏ లెటరు? ఈ లెటర్. అవునా? ఈ సౌండ్ ని వీడు ఆక్యుపై చేశాడు. ఈ సౌండ్ ని వీడు ఆక్యుపై చేశాడు. కాబట్టి ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే వీనికి న్యాయం జరగాలి కదా. అందుకని ఏం చేశారంటే, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, అయ్యా నువ్వు బాధపడద్దు, నీకు న్యాయం చేస్తానని చెప్పేసి ఈకి ఏ ప్లేస్ ఇచ్చాడంటే ఏ ప్లేస్ ఇచ్చాడు. ఈకి ఏ ప్లేస్ ఇచ్చాడు? ఏ ప్లేస్. ఏని తిప్పించి మళ్ళీ ఇచ్చి కొడితే యా అవుతుంది. ఏని తిప్పించి మళ్ళీ ఇచ్చి కొడితే యా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏ అయిపోతానే ఓ ఔ. ఓకేనా? దీన్ని ఇలా పలకాల. ఓ సగమే పలకాల ఆవ్ అని పలకాల. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ దేంతో మొదలు పెట్టాం? ఏతో మొదలు పెట్టాం. అవునా? ఇప్పటికి యా. అమ్మయ్య రెస్ట్ తీసుకో. ఆ ఈ ఊ ఏ యా. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసే ఆ. ఇప్పుడు క్యాపిటల్ ఏతో మొదలు పెట్టావు కదా, ఇప్పుడు స్మాల్ ఏతో మొదలు పెట్టు. అయితే ఏని రివర్స్లో రాసుకో. రివర్స్లో రాసుకో. ఓకేనా? ఇప్పుడు చూడు, సి రివర్స్ రాసి రెండు చుక్కలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఔ. ఓకేనా? ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6
7, 8, 9, 10. ఇప్పుడు 11, 12. 11, 12. ఓకేనా? ఇప్పుడు చూడు, గుర్తుపెట్టుకో. చివరి ప్యూర్ ఓవెల్స్ ఎన్ని? ప్యూర్ ఓవెల్స్ ఆర్ 12. ప్యూర్ ఓవెల్స్ నెంబర్ 12 కదా. 12 లాస్ట్ లెటర్ ఏది? లాస్ట్ నెంబర్ ఏది? 2 తర్వాత ఏం రావాలా? 3 పక్కన 2 చుక్కలు పెడితే ఔ. ఓకేనా? సి రివర్స్ రాసుకుని కట్ చేసుకుంటే ఔ. అబౌట్. ఓకేనా? గర్ల్, వర్డ్. వీటి గురించి మీకు బాగా చెప్పాను. ఓకేనా? ఫొనెటిక్స్ ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది వాటి గురించి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది మళ్ళీ అంటే, లాంగ్ సౌండ్ ఏది, షార్ట్ సౌండ్ ఏది అనేది గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? లాంగ్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? లాంగ్ సౌండ్స్ 5, షార్ట్ 7. లాంగ్ 7, షార్ట్ 7. ఓకేనా? ఇప్పుడు చూడు, లాంగ్ సౌండ్ ఏదో నీకు అర్థమైపోతుంది. అయ్యా నేను ఉన్నానంటే వాడు ఏమవుతాడు? లాంగ్ అవుతాడు. అది ఎప్పుడు ఏమవుతుంది? ఆ లాంగ్, ఈ లాంగ్, ఊ లాంగ్. ఓకేనా? ఓ లాంగ్, ఓ లాంగ్. ఓన్లీ దీస్ ఆర్ ద లాంగ్ సౌండ్స్, రిమైనింగ్ ఆర్ షార్ట్ సౌండ్స్. ఇప్పుడు ఒకవేళ మీకు క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి. ఓకేనా? చూస్ ద లాంగ్ సౌండ్. చూస్ ద లాంగ్ సౌండ్. ఓకేనా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లాంగ్ సౌండ్ ఏది అని ఎగ్జామినేషన్ ఇచ్చాను. చూస్ ద లాంగ్ ప్యూర్ ఓవెల్ అని అంటే, అవునా? ఇంతకుముందు మీకు ఏం చెప్పాను? ఇదా అని అడిగాను. అవునా? ఇప్పుడు ఇందులో లాంగ్ ఉందా? లేదు. ఎందుకు? 2 చుక్కలు లేదు. 2 చుక్కలు ఉండాలంటే అదే సౌండ్, లాంగ్ సౌండ్. అదే నీకు సింపుల్. ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకేనా? అవునా? అర్థమవుతుందా? ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను మారుస్తాను ఆప్షన్స్. దట్స్ ఆల్. వెరీ సింపుల్. చూస్ ద లాంగ్ ఓవెల్ సౌండ్. ఏది లాంగ్ ఓవెల్ సౌండ్? 2 చుక్కలు ఉంటేనే లాంగ్ ఓవెల్ సౌండ్. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. ఏం అడగచ్చు? చూస్ ద wrong pure vowel sound. చూస్ ద రాంగ్ ప్యూర్ ఓవెల్ సౌండ్. ఓకేనా? రాంగ్ ప్యూర్ ఓవెల్ సౌండ్ ఎంచుకోండి. ఓకేనా? ఇంతవరకు మీకు ఏం నేర్పించాను? 2 చుక్కలు ఉంటే లాంగ్ అనేది గుర్తుపెట్టుకున్నాను. అవునా? ఇప్పుడు రాంగ్ అడుగుతున్నాడు అంటే చూసుకో. ఇట్లా 1, 2, నెక్స్ట్ 1, 3, 4. ఓకేనా? ఇప్పుడు నేను చూడు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తున్నాడు? అన్నిటికీ లాంగ్ చుక్కలు పెట్టేస్తాడు. 2 చుక్కలు పెట్టేస్తాడు. 2 చుక్కలు అంటే ఏమి? లాంగ్ అయిపోతుంది. ఓకేనా? అయితే రాంగ్ ప్యూర్ ఓవెల్ ఎంచుకోండి. లాంగ్ ప్యూర్ ఓవెల్ సౌండ్ ఎంచుకోండి అంటే ఇక్కడ అన్నిటికీ చుక్కలు పెట్టి ఇచ్చినాడు. ఓకేనా? అది ఎప్పుడు ఏమవుతుంది ఏది కాదో కూడా చూసుకోవాలి. చూడండి, ఆ లాంగ్ అవుతుంది, ఈ లాంగ్ అవుతుంది, ఊ లాంగ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఈ ఉంది, ఊ ఉంది. ఓకేనా? 2 వచ్చినాయి. నెక్స్ట్ 12 తర్వాత ఏం పెట్టాలా? 3 వస్తుంది. 3 తర్వాత 2 చుక్కలు పెడితే గర్ల్, ఆల్ అనే సౌండ్. ఓకేనా? సో దీస్ ఆర్ ద కరెక్ట్ లాంగ్ ఓవెల్ సౌండ్స్. దీస్ ఆర్ ద కరెక్ట్ లాంగ్ ప్యూర్ ఓవెల్ సౌండ్స్. దిస్ ఈస్ ద రాంగ్. ఇలా కూడా అడుగుతాడండి క్వశ్చన్. ఓకేనా? లాంగ్ సౌండ్ ఎంచుకోండి అని అడుగుతాడు. 2 చుక్కలు ఉంటే అది లాంగ్ సౌండ్ అవుతుంది. ఒక్కోసారి ఏం చేస్తాడు? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రాంగ్ ప్యూర్ ఓవెల్ సౌండ్ ఎంచుకోండి అంటాడు. కానీ ఏదో గుర్తించాలా? కానీ ఏదో గుర్తించాలంటే నీకు అయింది ఏదో తెలిసి కదా. కాబట్టి నువ్వు ఇలా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఫస్ట్ రాసుకో. రాసిన తర్వాత సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు సినిమా గుర్తుపెట్టుకో. పెద్దోడు వెంకటేష్, చిన్నోడు మహేష్ బాబు. వీని కోపం ఎక్కువ అని చెప్పి వీడు ఫాలో అవుతూ ఉంటాడు. మహేష్ బాబు ఫాలో అవుతాడు ఎవరిని? వెంకటేష్ని. ఓకేనా? పెద్దోడు కోపం కాబట్టి చిన్నోడు వస్తాడు. చిన్నోడు మనం స్నానం చేపిస్తానే ఏం చేయాలి? చిన్నోడు మన గుడ్డను 2 చుక్కలు పెట్టాలి. ఎక్కడ పెట్టాలా? పక్కన పెట్టాలి. ఓకేనా? అలా ఈ క్యాపిటల్ ఐ చిన్నోడు, పెద్దోడు, క్యాపిటల్ ఐ పెద్దోడు. వాళ్ళు ఫాలో అవుతూ వచ్చాడు చిన్నోడు. ఈ ఊ సౌండ్. ఓకేనా? క్యాపిటల్ యూ రాస్తే ఊ. ఓకేనా? పెద్దోడిని ఫాలో అయితే వచ్చి చిన్నోడు ఊ 2 చుక్కలు పెట్టాలి. ఓకేనా? ఇది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ చదువుతున్నారో డిఎస్సికి వాళ్ళకి ఫస్ట్ షేర్ చేయండి. ఎందుకంటే లాజిక్స్తో ఉంటుంది. ఇది లాంగ్ సౌండ్ ఎలా గుర్తు పెట్టాలంటే ఇది గుర్తు.
ఓకేనా. ఇది ఈ ఇండికేషన్ ఉండాలండి. ఇది కొత్తగా వచ్చినటువంటి వాల్యూమ్లో ఉంది, బుక్లో ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ.